పెదపూడి మండలం ఏపీ త్రయం గ్రామంలో పల్లాలమ్మ శాకాంబరిగా భక్తులను అనుగ్రహించారు. ఆషాఢ త్రయోదశి సందర్భంగా కాకినాడ జిల్లా పెదపూడి మండలం ఏపీ త్రయం గ్రామంలోని పల్లాలమ్మ శాకాంబరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారిని ఆలయంలోని గర్భగుడి ఆలయ కమిటీ సభ్యులు వివిధ రకాల కూరగాయలు, పండ్లు, ఆకుకూరలతో సుందరంగా అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో మహిళలు సామూహిక కుంకుమార్చన నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు మాట్లాడుతూ శాకాంబరి అలంకరణ విశిష్టతను వివరించారు. ఆలయానికి వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. మన అనపర్తి మండలంలో వేయించేసినటువంటి అచ్యుతాపురత్రయ గ్రామంలో శ్రీ 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 పల్లాలమ్మ తల్లి ఆలయం వద్ద నేడు శాకంబరి అవతారం వేయుచున్నాము. ఆ అమ్మవారిని అన్ని అవతారాల్లో మనం పూజిస్తూ ఉంటాము. ఈ యొక్క శాకంబరికి కూడా చిన్న వృత్తాంతం ఉంది. పూర్వము హిరణ్యాక్షుడు వంశానికి చెందినటువంటి దుర్గముడు అనే ఒక రాక్షసుడు వేదాలన్నింటినీ కూడా అంతర్ధానం చేయడం వల్ల యజ్ఞ యాగాది క్రతువులన్నీ కూడా ఆగిపోయాయి. తద్వారా వర్షాలు పడక జనాలందరూ కూడా క్షోభ అనుభవిస్తున్న సమయం నందు ఆ యొక్క ఋషులందరూ కూడా తపస్సు చేయగా ఆ యొక్క అమ్మవారు శాకంబరిగా అవతారం ఎత్తి తన శరీరం నుండి ఈ యొక్క కాయగూరలన్నింటినీ కూడా ఉద్భవించి జనాలకి అందరికీ కూడా అందించడం జరిగింది. తద్వారా ఆ యొక్క అమ్మవారిని కృతజ్ఞతాభావంతో ప్రతి సంవత్సరము కూడా ఆషాఢ పౌర్ణమి లగాయితూ కూడా 15 రోజుల వరకు కూడా వివిధ ప్రాంతాల యొక్క ఆచారానుసారం బట్టి ఈ యొక్క శాకంబరి అవతారము అందరూ కూడా వేస్తూ ఉంటారు. అలాగే మా గ్రామంలో కూడా అచ్యుతాపురత్రయ గ్రామంలో దేశక్షేమం కోసం, రాష్ట్ర క్షేమం కోసం జనులందరూ కూడా బాగుండాలనే కుతూత్సాహతో ఈ యొక్క కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నాము. దీనికి మన యొక్క ఆలయ కమిటీ వారు, ఈ యొక్క గ్రామంలో ఉండే పెద్దవాళ్ళందరూ కూడా సహకరించారు. కావున ఆ యొక్క అమ్మవారి అనుగ్రహం చేత గ్రామంలో ఉండేవారు, ఈ యొక్క రాష్ట్రంలో ఉండేవారు, దేశంలో ఉండేవారు అందరూ కూడా సస్యశ్యామలంగా ఉండి ఆ యొక్క అమ్మవారి అనుగ్రహంతో భోగభాగ్యాలు, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తొలతూగాలని అమ్మవారిని మనసా వాచా కర్మణ ప్రార్థిస్తూ